ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇద్దరు నాయకులు ఒకే గదిలో తలుపులు మూసేసి, అది కూడా ఒక్క ట్రాన్స్లేటర్ కూడా లేకుండా కేవలం అరగంట మాట్లాడుకున్నారు. అసలు ఆ గదిలో ఏం జరిగుంటుంది? ప్రపంచ గమనాన్ని మార్చేంత పెద్ద చర్చే జరిగిందా? ఈ మధ్య జరిగిన ఓ రహస్య సమావేశం వెనుక ఉన్న కథేంటో ఈ విశ్లేషణ మనకు చెబుతోంది. మరి ఆలస్యమెందుకు? పదం చూద్దాం. ఈ కథ మొత్తం మొదలయ్యేదే భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన ఒక చాలా విచిత్రమైన సమావేశంతో. అసలు సాధారణంగా ఇద్దరు దేశాధినేతలు కలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చుట్టూ అధికారులు, మంత్రులు, మీడియా హడావిడి, ఒక పెద్ద తతంగముంటుంది కదా. కాని ఇక్కడ అలా ఏమీ జరగలేదు. అవును, కేవలం ఇద్దరే ఇద్దరు. ఒక్క మంత్రి లేరు, మాట మార్చడానికి ట్రాన్స్లేటర్లు కూడా లేరు. అక్షరాల 30 నిమిషాలు, అది తలుపులు మూసేసి. ఈ విషయం బయటికి తెలియగానే ప్రపంచమంతా షాకయింది. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకునుంటారు? ఇదే ఇప్పుడు అందర్నీ తొల్చేస్తున్న ప్రశ్న. ఇక విశ్లేషకులు చెబుతున్నది వింటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. వాళ్ల మధ్య జరిగిన సంభాషణ ఏదో చిన్న చిన్న వాణిజ్య ఒప్పందాల గురించో, లెక్కల గురించో కాదట. ఏకంగా ప్రపంచ నియమాల్నే తిరగరాయాలనే ఒక భారీ ప్రణాళిక గురించి చర్చించారట. అవును, ఒక కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టించడమే వాళ్ల లక్ష్యమని ఈ విశ్లేషణ చెబుతోంది. అసలు కేవలం 30 నిమిషాల్లో ప్రపంచాన్ని మార్చేయడం సాధ్యమా అని అనుమానం రావచ్చు. కాని ఒక్కసారి మన క్రికెట్ చరిత్రను గుర్తుచేసుకుందాం. 1983 వరల్డ్ కప్ ముందు మన టీం పరిస్థితి ఏంటి? అండర్ డాగ్స్. ఎవరికీ మనమీద ఏం మాత్రం నమ్మకం లేదు. కాని ఆ ఒక్క విజయం, ఆ ఒక్క కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఏం చేసింది? మొత్తం చరిత్రనే మార్చేసింది కదా. ఆ రోజు కపిల్ దేవ్ చూపిన నమ్మకం, తర్వాత ధోనీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, ఇవి కేవలం మ్యాచ్లను గెలిపించాయా? కాదు, ఇండియన్ క్రికెట్ స్వరూపాన్నే మార్చేశాయి. ఈ విశ్లేషణ కూడా అదే చెబుతోంది. ఇప్పుడు మోదీ, పుతిన్ కూడా సరిగ్గా అలాంటి ఒక పెద్ద మార్పు కోసమే ప్రయత్నిస్తున్నారట. వాళ్ల నమ్మకం ఈ ప్రపంచ గమనాన్నే మార్చగలదని గట్టిగా భావిస్తున్నారు. సరే, బావుంది. ఇంతకీ వాళ్లు మార్చాలనుకుంటున్న ఈ పాత ప్రపంచ వ్యవస్థేంటి? మరి దానికి అతిపెద్ద అడ్డంకేంటి? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం అనగానే మనకేమనిపిస్తుంది? ఏదైనా భారీ ట్యాంకా? లేకపోతే ఒక మిస్సైలా? కాదు, అవేవీ కాదు. ఈ విశ్లేషణ ప్రకారం ఆ ఆయుధం మరేదో కాదు, మనందరి దగ్గర ఉండే అమెరికన్ డాలర్. అవును, విన్నది నిజమే. అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి అసలైన పునాది ఈ డాలరే. ప్రపంచ వాణిజ్యం మొత్తం దీని చుట్టూనే తిరుగుతోంది. దీన్నే డాలర్ హెజిమనీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, అమెరికాకు నచ్చని ఏ దేశంపైనైనా వాళ్లు ఈజీగా ఆంక్షలు పెట్టగలరు. ఎలా అంటారా? చూడండి, మీరు వ్యాపారం చెయ్యాలంటే డాలర్లు కావాలి, కాని మేం మీకు డాలర్ యాక్సెస్ ఇవ్వం అని ఒక్క మాట అంటే చాలు, అంతే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అమాంతం కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఆయిల్ కొనాలన్నా, వాళ్ల వస్తువులు అమ్మాలన్నా దేనికైనా సరే డాలర్ కావాలి కదా. మరి ఇంత పవర్ఫుల్ అయిన ఈ డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి వాళ్ల దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఆ రహస్య సమావేశంలో సరిగ్గా దీని గురించే చర్చించారని అంచనా వేస్తున్నారు. దీనికోసం ఒక త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టెప్ 1, వాణిజ్యం నుండి డాలర్ను పూర్తిగా తొలగించడం, అదే డీ-డాలరైజేషన్. స్టెప్ 2, ఎవరి కంట్రోల్ లేని ఒక కొత్త సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, రవాణా, ఇన్షూరెన్స్ రంగాల్లో పూర్తి స్వయం సమృద్ధిని సాధించడం. ఈ మొత్తం ప్రణాళికలో చాలా కీలకమైనది ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్. ఇది మన చెన్నై పోర్ట్ని రష్యాలోని వ్లాడివోస్టాక్తో కలుపుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది అమెరికా, యూరోపియన్ దేశాల కంట్రోల్లో ఉండే సముద్ర మార్గాలకు చాలా దూరంగా ఉంటుంది. దానివల్ల ఆయిల్, న్యూక్లియర్ టెక్నాలజీ లాంటి కీలకమైన వాటిని ఎలాంటి అడ్డంకులు లేకుండా రవాణా చేసుకోవచ్చన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. సరే, రూట్ మనదే అనుకుందాం, కాని ఆ రూట్లో వెళ్లే షిప్లు ఎవరివి? ఆ షిప్లకి ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలెవరివి? ఈ రోజుకి ఈ 2 రంగాల్లో పశ్చిమ దేశాలదే ఆధిపత్యం. అంటే వాళ్లనుకుంటే ఎప్పుడైనా మన షిప్పింగ్ని అడ్డుకోగలరు. ఇప్పుడు ఈ బలహీనతను అధిగమించడానికే ఇండియా ఒక భారీ ప్రణాళికతో ముందుకొస్తోంది. దాని పేరే మ్యారిటైమ్ అమృత్కాల్ విజన్. దీనికోసం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా? ఏకంగా 80 లక్షల కోట్ల రూపాయలు.
ఈ డబ్బుతో మనమే స్వంతంగా పోర్ట్లు కట్టుకుంటాం, మనమే షిపులు తయారు చేసుకుంటాం, మనకే స్వంత ఇన్సూరెన్స్ కంపెనీలుంటాయి. ఇంక ఎవరిమీద ఆధారపడాల్సిన పనే ఉండదు. కాని అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ను ఢీకొట్టాలంటే కేవలం ఇండియా, రష్యా సరిపోతాయా? ఇక్కడే కథలోకి ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఈ కూటమిలోకి చైనాని కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా? మనకీ చైనాకి బార్డర్లో ఎన్ని గొడవలున్నా ఒక విషయంలో మాత్రం ఇద్దరి లక్ష్యం ఒక్కటే. అదే అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడం. ఇక్కడ శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఫార్ములా వాడుతున్నారన్నమాట. ఈ ఒక్క పెద్ద లక్ష్యం కోసం ప్రస్తుతానికి మిగతా గొడవలన్నింటినీ పక్కన పెట్టాలని ఈ ఆసియా శక్తులు భావిస్తున్నాయట. ఇలా ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ బ్లాక్గా ఏర్పడితేనే అమెరికాను ఎదుర్కోవటం సాధ్యమని వాళ్ళ ఆలోచన. సరే, ఇదంతా బానే ఉంది. మరి మొత్తంగా చూస్తే ఈ రహస్య ప్రణాళిక యొక్క అల్టిమేట్ గోలేంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, 1 యుఎస్ డాలర్తో పని లేకుండా గ్లోబల్ ట్రేడ్ చేయడం, 2 షిప్పింగ్, లాజిస్టిక్స్లో పూర్తి స్వాతంత్ర్యం సాధించడం, 3 తమ దేశానికి కావలసిన ఇంధనం కోసం ఎవరిపైనా ఆధారపడకుండా ఉండటం, ఇక ఫైనల్గా ప్రపంచ శక్తి సమీకరణాల పటాన్ని పూర్తిగా తిరగరాయడం. అమెరికా కంట్రోల్ లేని ఒక ప్యారలల్ ఎకనామిక్ సిస్టమ్ను నిర్మించడమే వాళ్ళసలు ప్లాన్. ఈ విశ్లేషణ చివరగా చెప్పేది ఒక్కటే: ఈ భారీ ప్రణాళిక గనక సక్సెస్ అయితే ఇప్పుడుదాకా మనం చూసిన ఈ ఏకధ్రువ ప్రపంచం, అంటే అమెరికా ఆధిపత్యమున్న ప్రపంచం, కనుమరుగైపోతుంది. దాని స్థానంలో ఇండియా, రష్యా లాంటి దేశాలు కీలక పాత్ర పోషించే ఒక సరికొత్త ప్రపంచం మొదలవుతుంది. ఇది రాబోయే తరాల భవిష్యత్తును కూడా పూర్తిగా మార్చేసే శక్తి ఉన్న ప్లాన్. ఇదంతా విన్న తర్వాత మన ముందు ఒకటే ప్రశ్న మిగులుతుంది: ఒకవేళ నిజంగానే డాలర్ తన ఆధిపత్యాన్ని కోల్పోతే ఆ తర్వాత రాబోయే కొత్త ప్రపంచానికి రూల్స్ ఎవర్రాస్తారు? ఆ కొత్త వరల్డ్ ఆర్డర్లో మన స్థానం ఎక్కడుంటుంది?